స్తోత్రం యేసయ్యా. ప్రియమైన దేవుని బిడ్డారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాను. దేవుని బిడ్డారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? దేవుని సన్నిధిలో మరి కాసేపైనా కనిపెట్టి మీరు ప్రార్థన చేసుకుంటే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, హెచ్చిస్తాడు. మరి దేవుడు నాకు ఇచ్చిన పిలుపుని బట్టి ప్రతి దినము మరి మిమ్మల్ని ఈ విధంగా హెచ్చరించడం, మిమ్మల్ని దేవునికి దగ్గరగా చేయడం, మరి దేవుడు నాకు ఇచ్చిన పిలుపుని బట్టి నేను మిమ్మల్ని ప్రతి దినము మరి అలర్ట్ చేయుచుండగా మీరు దేవుని దగ్గరగా ఉంటున్నారని నేను నమ్ముతున్నాను. అలాగే ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో ఈ వాగ్దానాన్ని చదువుతున్నాను. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 16వ వచనం కిందకి వెళ్తే, నీవు యెహోవాను బట్టి సంతోషించెదవు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి అతిశయపడదువు. దేవునికి స్తోత్రం. చక్కటి వాగ్దానం ద్వారా ప్రభు మాట్లాడుతామంటే యెహోవాను బట్టట మనము సంతోషిస్తామట. ఎప్పుడనంటే మరి యెహోవాను వెతకుడి, ఆయన బలాన్ని వెతకండి, ఆయన సన్నిధిని నిత్యము వెతకండి అని కీర్తన గ్రంథం 105వ అధ్యాయంలోనో 104వ అధ్యాయంలోనో మరి రాయబడి ఉంటుంది ఈ విధంగా. అయితే మనం ఎప్పుడైతే ఆయన వెతుకుతామో ఆయన కనుగొంటాం కనుక మనము యెహోవాను బట్టి సంతోషిస్తామని దేవుని వాక్యం సెలవిస్తామంత కనుక, ప్రియ దేవుని బిడ్డలారా, తన్ను వెతుకు వారికి నేను దొరుకుతానంటున్నాడు, తన పిలుచు వారికి నేను సమీపంగా ఉంటానంటున్నాడు. అలాగే మరి ఇదిగో నేను పిలువగా నేను ఉన్నానని దేవుడు మరి సెలవిస్తానని వాగ్దానం చేస్తున్నాడు కనుక, నీ పరిస్థితిని బట్టి, నీ కలిగి ఉన్న స్థితిగతులను బట్టి, నువ్వు ఎదుర్కొంటున్న శ్రమలను బట్టి కావచ్చు, అలాగే నువ్వు ఎదుర్కొంటున్న వ్యాధుల్ని, నువ్వు ఎదుర్కొంటున్న మరి అవమానాల్లో నువ్వు ఒకవేళ యేసు ప్రభుని పిలవగలిగితే, ఆయన ప్రార్థించగలిగితే ఆయన నీకు మరి దొరుకుతాడు. సంతోషము, సమాధానము, క్షేమాన్ని కూడా దేవుడు మరి నీకు ఇస్తాడు. అప్పుడు నీవు ఆయన్ని బట్టి అతిశయిస్తావని, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి అంటే మరి మన పూర్వీకుల దేవుని బట్టి మనము అతిశయపడతామని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రతి ఒక్కరి వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకోండి, విశ్వాసంలో ముందుకు సాగండి. మరి పరిస్థితులు ఏవైనా సరే పరిశుద్ధతను కాపాడుకుని నీతిని అనుసరించి నీతిని వెంటాడే వారిగా ప్రతి ఒక్కరూ ఉండాలని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు నా తండ్రి యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా తండ్రి రోడ్డు మార్గం వెళ్తూ చదువుతున్నారో వారందరి జీవితాల్లో నా ప్రభువా ఈ వాగ్దానాన్ని నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. నీ కృపను గ్రహించమని ప్రార్థిస్తున్నాను. నీ కృప ప్రతి ఒక్కరికి కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాను. దినం ఎవరైతే ప్రభువా నా తండ్రి ఆయా విషయాలు మా కోసం ప్రార్థన చేస్తే బాగుంటున్నారో వారందరి జీవితాలకు కృప ఉంచండి. స్కూల్స్ తెరబడి ఉన్నాయి, బిడ్డలు స్కూల్స్కి వెళ్ళుచుండగా ఆయా ఫీజులు కట్టే కృపను తల్లిదండ్రులకు దయచేయమని, అలాగే తండ్రి నాయన బాగా చదువుకునే కృపను, మంచి ఫ్రెండ్షిప్ బిడ్డలకు దయచేయమని, అలాగే చదువుకుని ప్రభా నాయన ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలు మీరు దయచేయమని, పారిశుద్ధ్య కార్మికుల వరకు, ఉన్నతమైన అధికారుల వరకు నీకు కాపుదలు ఉంచమని, మా గ్రామాన్ని, మా రాష్ట్రం, మా దేశాన్ని, మంత్రులను, అధికారులను, ప్రధానులను అందరినీ కూడా మీరు కాచి కాపాడమని, దినం ఎవరైతే మ్యారేజ్ డే బర్త్డే జరిపించుకునే బిడ్డలందరికీ క్షేమాన్ని, సమాధాన్ని, సంవత్సరం అంతా దయ కిరీటాన్ని ఉంచి మీరే మాయం పొందమని, ముఖ్యంగా యుద్ధాలను ఆపమని, నేను శాంతి సమాధానాన్ని మీరు దయచేయమని క్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు మనందరినీ దర్శించి మరి తన కృప చొప్పున ఇచ్చిన వాగ్దానం బట్టి మరి సంతోషించండి, ఆయనను కలిగి ఉన్న విధానం బట్టి అతిశయించండి అని మీకు తెలియచేస్తూ దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.